దేవుడు నా మనసులో ఉంచినటువంటి మాట ఏమైనదంటే, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి అందరూ చేయొద్దండి. ఈరోజు దేవుడు మా మధ్యలో ఉన్నాడు. ఆయన సంచారము చేస్తున్నాడు. మా ప్రార్థనను ఆలకిస్తున్నాడు. మా కన్నీరును చూస్తున్నాడు. మా వేదనను ఆయన దృష్టించి ఉన్నాడు అన్న విశ్వాసం కలిగిన వారి చేతులెత్తండి. మీ మధ్యలో ఉన్న దేవుడు ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించునుగాక. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించండి. ఈరోజు అంశం ఏంటంటే, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించను. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. మట్టి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. మిమ్మల్ని ఆశీర్వదించదను. మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముచున్నాను ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. మీరు ఎందుకోసం ఆయన యొద్ద విన్నపము చేస్తున్నారో యేసు నామములో ఆ విన్నపములకు జవాబు కలుగునుగాక. ఈ ప్రార్థన ఆయన అంగీకరించునుగాక. మీరు కోరినట్టే మీకు జరుగునుగాక. ఆయన వచ్చి ఉన్నాడు. వచ్చిన దేవుని వైపు ఈరోజు నువ్వు తిరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ దేవుడు అంటున్నాడు, నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వస్తాను. ఈ రోజున మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము. ప్రతి ఆదివారం వస్తున్నాము, వెళుతున్నాము. ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాము, వెళుతున్నాము. అనేక సువార్త సభలకు వస్తున్నాము, వెళుతున్నాము. కానీ ఈరోజు నీ జీవితంలో ఆయన వచ్చి నీ జీవితంలో ఆశీర్వాదం పొందుకొని నీవు వెళ్ళాలంటే, ఆయన నీ కొరకు తీసుకొచ్చిన బహుమానములను నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆయన నీ పైన ఉంచిన ఉద్దేశములను నీ పక్షమును నెరవేర్చబడాలి అని అంటే, నీవు ఆయన నామము పట్టుకొని ఆయన జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నువ్వేది మొర పెడతావో ఆ మొరకు దేవుడు సమాధానం ఇచ్చుటకు ఖచ్చితంగా ఆ స్థలములో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2-3 కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు. వారి ప్రార్థనని ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నామకార్థంగా వచ్చాము, వెళ్ళిపోయాము, 4 మాటలు చెప్పారు, 4 పాటలు పాడారు, విన్నాము, ప్రార్థన చేయించుకున్నాము, కానికేసాము, వెళ్ళిపోయాము అన్నట్లు ఉండకూడదు. కానీ మన జీవితము యాకోబు అంట దేవుని సన్నిధి ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో ఇదే అవకాశం అన్నట్లుగా, ఇదే ఆఖరి అవకాశం అన్నట్లుగా కాలు పట్టుకొని దేవుణ్ణి పట్టుకొని పోరాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంట? పెనుగులాడాడు దేవుని సన్నిధిలో. ఏమని? అయ్యా, ఈరోజు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, ఈరోజు నా కుటుంబ పరిస్థితిని మారిస్తేనే, ఈరోజు నా కోరికను సఫలపరిస్తేనే, నాకు ఆరోగ్యమును దయచేస్తేనే, నా అప్పులను నువ్వు తీర్చే మార్గమును నాకు సరళము చేస్తేనే, నా గర్భఫలము తెరిస్తేనే, నా వివాహము జరిగిస్తేనే, నా కుటుంబంలో, నా జాబ్లో, అన్ని విషయములో ఈరోజు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబులో ఉన్న విశ్వాసం ఈరోజు మీలోకి రాగలిగినట్లయితే ఆయన వచ్చిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, రక్షింపనేరకుండునట్లు నా చేతులు కొరచుగా లేవు. ఏమిటంట? ఆయన రక్షింపనేరకుండునట్లు మీ ప్రార్థన ఆలకించకుండా ఉండటానికి ఆయన మాట్లాడని దేవుడు కాదు, ఆయన ఆలకించని దేవుడు, ఆయన పొట్టో చెట్టో కాదు కదా, ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలకించే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడై ఉంటాడు. ఆమేన్. అందుకే అంటాడు, నా నామముగా ఎక్కడైతే పట్టుకొని ప్రార్థిస్తారో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను, నేను వారిని ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు పునరుద్ధాన పారదంలో ఏ వేదనతో, ఏ అనారోగ్యంలో, ఏ శోధనలో, ఏ పరిస్థితుల మధ్య వచ్చావో ఈరోజు ఆయన నామమును పట్టుకొని ప్రార్థించు. ఆయన నామం అంతా అన్ని నామముల కన్నా పై నామము. అంత శక్తి గల నామమును దేవుడు నీ చేతికి ఇచ్చాడు. ఆ శక్తి గల నామమును చేత పట్టుకొని యేసు నామమును నువ్వు ఏదైతే ఉచ్చరిస్తావో ఆయన నామములో ఖచ్చితంగా అది దేవుని సన్నిధిలో ఉచ్చరింపబడును గాక. ఆయన దానిని నెరవేర్చును గాక. మీరు ఏది విప్పుతారో పరలోకములో అది, ఏది బంధిస్తారో పరలోకములో అది బంధించబడుతుంది. ఈరోజు నీవు ఆయన నామం పట్టుకుని బయలుదేరు. ఏ పనిలోనైనా నీకు దేవుడు సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ కొరకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఈరోజు చూడండి, చాలా మంది మన జీవితంలో మనతో సమానమైన వారితో స్నేహం చేస్తూ ఉంటాం. మనతో సమానమైన వారితో కావచ్చు, మనలాంటి అలవాట్లు కలిగిన వారితో కావచ్చు, మనలాంటి లక్షణాలు కలిగిన వారితో స్నేహాన్ని మనం చేస్తూ ఉంటాం. అవునా కాదా? కానీ నేను ఆరాధిస్తున్న దేవుడంట నశించిపోతున్న వారి కొరకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. పడిపోయిన వారి కొరకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంట మనము కోరినా కోరకపోయినా, మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, ఒకవేళ మనం ప్రార్థించిన ప్రార్థనలో విసిగిపోయినా, టైం లేక దేవుణ్ణి పక్కన పెట్టినా, ఆయన నీ కొరకు ప్రతి ఆదివారం దిగి వస్తున్న దేవుడై ఉన్నాడు. నీవు మోకరించిన ప్రతిసారి నీ మధ్యలో ఆసీనుడైన ఉన్నాడు. నువ్వు ఏడ్చిన ప్రతిసారి నీ కన్నీరు తుడుస్తున్న దేవుడై ఉన్నాడు. నీకు ఆదరణ అవసరమైన ప్రతిసారి తల్లి వలె నిన్ను ఆదరిస్తున్నాడు. నీ ఎవరు లేని పరిస్థితులు నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నీ ఒంటరితనములో నీకు తోడుగా నిలబడిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడి ఉన్న చోటుకే దిగి వచ్చిన మమతానురాగాలు మారిపోవునా, తరాలు మారినా, యుగాలు మారినా, తరగవులేనా యేసుని రాగాలు, తరగవులేనా యేసుని మమతాను రాగాలు. 38 నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు దిక్కులేక భాగ్యుడై అలమటించు సమయాన పడి ఉన్న చోటుకే నడిచొచ్చి లేపిన మమతాను రాగాలు మారిపోవునా, పడి ఉన్న చోటుకే నడిచొచ్చి లేపిన మమతాను రాగాలు మారిపోవునా, తరాలు మారినా, యుగాలు మారినా, జరగబోలేనా యేసుని మమతాను రాగాలు, జరగబోలేనా యేసుని మమతాను రాగాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వచ్చి ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆయన వచ్చి నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు? దిగి వచ్చిన దేవుడు ఈరోజు నేను ఎలాంటి పేరుతో నింపుతాడు? నేను 3 మాటలు చెప్పి వాక్యాలు ముగిస్తాను. మొట్టమొదటి గంట ఆయన దిగి వచ్చి నిన్ను తృప్తిపరచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా తృప్తిపరుస్తాడు. ఏ విధంగా తృప్తిపరుస్తాడంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణమును. ఈరోజు నువ్వు ఏ ఆశపడుతున్నావు నీ జీవితంలో? ఒకసారి కోరుకో. నీ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈరోజు మీ జీవితంలో ఏం ఆశపడుతున్నారో కోరుకోండి. ఒక్క నిమిషం మీ కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఏదైతే ఆశపడుతున్నారో ఒకసారి కోరుకోండి. ఈ రోజున విశ్వాసము కలిగి ఆయన నామము ఉచ్చరిస్తూ కోరుకోండి. నిశ్చయముగా మీ ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. ఆయన తృప్తిపరచునుగాక. ఆయన తృప్తిపరచునుగాక. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం తర్వాత 11వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నీవు పిలువగా 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను. నీవు నీరు కట్టిన తోట వలెను. ఎప్పుడు నువ్వు పుగుచుండు నీటి ఓట వలెను.
పిలుచున్నావు. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలేంటో తెలుసా? నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీకు ఉత్తరం ఇచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిన్ను నడిపిస్తాడంట, క్షామ కాలమును నిన్ను తృప్తిపరుస్తాడంట. నీవు నీరు కట్టిన తోట వలె, నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండుదువుగాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన నిన్ను ఎలా తృప్తిపరుస్తాడంటే నీ నీటి ఊట ఎప్పుడు ఉబ్బుకుతూనే ఉంటది. ఆమేన్ హల్లెలూయా. అట్టి ఆశీర్వాదములు దేవుడు మీ కుటుంబంలో నింపునుగాక. ఆయన వచ్చి మొట్టమొదటిగా ఏం చేస్తాడంట? నిన్ను తృప్తిపరుస్తాడు. ఆయన నిన్ను తృప్తిపరచాలంటే మనము ఫస్ట్ చదువుకున్న వచనంలో ఏముందండి? నీవు పిలువగా ఆయన నువ్వేం చేయాలి? ఆయనను పిలవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మనకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ మన ఫ్రెండ్ని పిలుస్తూ ఉంటాం. రోగం వచ్చిందంటే డాక్టర్ని పిలుస్తూ ఉంటాం. ఏమండి, ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి అంటే మనకు తెలిసిన వారిని పిలుస్తూ ఉంటాం. నేను అంటున్నాను, నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ అనారోగ్యంలో, నీకు వచ్చిన వేదనలో నువ్వు పిలవలసింది ఎవరో తెలుసా? నువ్వు పిలిచిన వెంటనే నీకు ఉత్తరం ఇచ్చేది ఎవరంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అనేకమైన వారిని పిలుస్తూ ఉంటారు. తాంత్రికుల్ని, మాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. జ్యోతిష్యాలు చెప్పించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నేను అంటున్నాను, అవన్నీ నీ జీవితాన్ని నాశనమునకు నడిపించేవే. కానీ నువ్వు ఒక్కసారి యేసయ్యా అని పిలిచావు అనుకో, నువ్వు పిలిచిన వెంటనే సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు దిగి వచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? దేవుడిని కేకవై, యేసయ్యా ఈరోజు నీవు నన్ను ఆదరించు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. భర్తమైన గుజ్జువాడు ఆగక పిలవకపోయి ఉంటే అతని జీవితంలో స్వస్థత లేకపోయేదేమో, అతని జీవితంలో చూడలేకపోయేవాడేమో. కానీ అతడంట ఆగక మొర పెడుతూనే ఉన్నాడు. ఎప్పటి వరకు తెలుసా? దేవుడు నిలిచేంత వరకు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎప్పటి వరకు కేకలు వేశాడంట? ఎప్పటి వరకు పిలిచాడంట? ఎప్పటి వరకు మొరపెట్టాడంట? ఆయన నిలిచి అతన్ని పిలిచి అతన్ని స్వస్థపరిచేంత వరకు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎన్నో మాట్లాడినారు. ఎరా గుడ్డోడా, ఇంతమంది జనసమూహములు ఆయన నిన్ను చూస్తాడా? ఇంతమంది ఆయన మీద పడతా ఉంటే, ఇంత గోలగోలగా ఉంటే నీ కేక ఆయన చెవికి వినబడుతుందా అని అంటాడు. విశ్వాసము కలిగిన కేక దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నీ కేకలో విశ్వాసం ఉండాలి, నీ కేకలో నిరీక్షణ ఉండాలి, నీ కేకలో ఒక ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా బ్రతుకును మారుస్తాడు, నా దేవుడు నేను అనుకున్న కార్యమును చేస్తాడు అన్న విశ్వాసం నీ కేకలో ఉంటే వెళ్ళిపోతున్న దేవుడు కూడా ఖచ్చితంగా నీ కొరకు నిలుస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు హల్లెలూయా మనస్ఫూర్తిగా చెప్పలేకపోతే, ఏమండి, ప్రతిసారి మనస్ఫూర్తిగా ఒకసారి 2 చేతులు ఎత్తి చెప్పండి అని చెప్తేనే మీరు చెప్పలేకపోతున్నారు. మరి దేవునికి మనస్ఫూర్తిగా ఎలా కేకవేయగలుగుతున్నారు ఈ రోజున? దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నీ కేక దేవునికి అంగీకారముగా ఉండును గాక. 2024 సంవత్సరాల క్రితం అంట దేవుడు ఆయా ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఒక పెళ్లికి వెళ్ళాడు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ వివాహమునకు క్రీస్తును ఆయన శిష్యులను కూడా పిలువబడిరి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ వివాహమునకు యేసు కూడా ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారంట. యేసు ప్రభు ఆ వివాహానికి వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ విందులో ద్రాక్షరసము అయిపోయింది. కొన్ని వివాహాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్న కట్టుబాటు ఏంటంటే వచ్చిన బంధువులందరికీ ఎంత అడిగితే అంత ద్రాక్షరసమును పోయాలి. అది గౌరవం, వచ్చిన అతిథుల్ని గౌరవించినట్లు. ఆ పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా వివాహంలో ద్రాక్షరసము అయిపోయింది. అక్కడ ప్రధానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వారు అడిగినప్పుడు ఒకవేళ ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తే ఆ పెళ్లి యొక్క పెద్దకి ఏమవుతుంది? అక్కడ అవమానం తీసుకొస్తుంది, అవమానం కలుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఆ వ్యక్తి ఇక అయిపోయింది, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, చివరికి నాకు అవమానం మిగులుతుంది అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ వివాహంకు దేవుడు పిలువబడ్డాడంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా.
జరిగిన అద్భుతం ఏంటంటే ఆ విషయం అంతా దేవునికి తెలియపరిచిన తర్వాత ఆ దేవుడు అంటాడు, అక్కడ 6 రాతి బాణలు ఉంటే 6 రాతి బాణలను నీళ్లతో నింపమంటాడు. ఇవాళ విషయంలన్నీ మీకు తెలుసు. నీళ్లతో నింపమన్న తర్వాత శిష్యులు అంచులు మట్టుకు ఆ నీళ్లను ఆ బాణలలో నింపిన తర్వాత దేవుడు అంటాడు, ఆ నీళ్లను ముంచి పోయండి. ఏమని అన్నాడండి? అదేంటి ప్రభు, ద్రాక్షరసం పోయాల్సింది బదులు నీళ్లను పోస్తే లేదు అని చెప్పిన బాగానే ఉంటుంది, కానీ ద్రాక్షరసం అని చెప్పి నీళ్లను పోస్తే ఇంకెంత అవమానం అని శిష్యులు ఎదురు ప్రశ్న వేయలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పాడు మేము చెయ్యాలి. వెంటనే ఏం చేశారంటే ఆ నీరుని తీసుకొని దేవుడేమన్నాడు, బంధువులకు పోయమల్లా ఆ పెళ్లిలో ఉన్న ప్రధాని వద్దకు మీరు తీసుకువెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ నీరుని తీసుకొని ప్రధాని వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఆయన రుచి చూచి అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ రుచి పూర్వం ఉన్న రుచి కంటే మరింత రుచిగా ఇది మధురముగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా, దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడు ఆ వివాహంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అవమానము జరగలేదు. దేవుడు ఆ వివాహంలో ఉన్నాడు కాబట్టి ఆ వివాహంలో ఘనత జరిగింది. దేవుడు ఆ వివాహంలో ఉన్నాడు కాబట్టి జరిగిన ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? రంగు రుచి ఏమిటండి? రుచి ఏమీ లేనటువంటి నీరు కంట విలువను దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీరుకు రంగు ఉంటుందా? నీరుకు రుచి ఉంటుందా? కానీ అలాంటి నీరుని దేవుడి చేతులు ఎప్పుడైతే పడిందో, దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ రంగు కంట లేని రుచి, ఆ నీరు కంట లేని రుచి లేని రంగు కూడా వచ్చి మధురంగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీవు దేవుణ్ణి ఎందుకు పిలవాలి అని అంటే, రంగు రుచి లేని నీ జీవితానికి, వైభవం లేని నీ జీవితానికి, ఎందుకు పనికిరాని మన జీవితానికి విలువ కావాలి అని అంటే ఆయన మన జీవితంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడైతే విలువ గలవాడి చేతిలో పడతావో నీ జీవితము విలువగల దానిగా మారుతుంది. ఈ లోకంలో ఉన్నంత కాలము, ఈ లోకంలో బ్రతికినంత కాలము, ఈ లోకం వైపు చూస్తున్నంత కాలము నీ జీవితము కూడా అంతంత మాత్రమే. అప్పటి వరకు ఉండే సంతోషము, అప్పటి వరకు ఉండే ఆనందము, అప్పటి వరకు ఉండే ఘనత, కొంచెంసేపు ఉండేటువంటి ఆ వైభవాన్ని కలిగి ఉంటావు. కానీ ఎప్పుడైతే దేవుని చేతిలో ఉంటావో శాశ్వత శోభస్కరముగా దేవుడు నిన్ను మార్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వైభవం ఇచ్చాడంటే, ఆయన కనపరచడం మొదలు పెట్టాడంటే, ఆయన దీవించడం మొదలు పెట్టాడంటే ఆ దీవెనని మార్చడం ఎవరి తరమో కాదు. దేవునికి స్తోత్రం. ఆ వివాహంలో అంతటి అద్భుతం జరగటానికి గల కారణం ఏంటంటే దేవుడు అంటే ఆ వివాహమునకు పిలువబడ్డాడు. ఈ రోజున చాలా మంది చాలా ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుడు ఆ యొక్క వేడుకల్లో ఉండడు. దేవునికి ప్రాధాన్యత క్రైస్తవులే, దేవుడు నమ్ముకున్న వారే. ఈ మధ్య నేను ఒక వివాహానికి వెళ్ళాను. చాలా మధ్య వివాహానికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు నేను చూస్తూ ఉంటాను. దేవుడు నమ్ముకున్న వాళ్ళే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, దేవుని కొరకు వాడబడుతున్నా, ఎన్ని చేస్తున్నా కానీ దైవజనులు ఉన్నంతసేపు చక్కగా దేవుని పాటలు పెడతారు డీజే బాక్సుల్లో. ఏమండి, దైవజనుడు ఫోన్ చేసి అట్లా కారు ఎక్కాడో లేదో ఇక మొదలవుతాయి అన్నమాట అసలు డీజే సాంగ్స్. మరి నిజంగా ఆ వేడుకలో దేవుడు ఉంటాడా? ఈ మధ్య మేము ఒక గృహప్రవేశానికి వెళ్ళాం. చక్కగా ఆత్మీయంగా గృహప్రవేశం చేసి దీవించి భోంచేసి బయటకు వస్తూ ఉన్నప్పుడు పక్కన ఏవో సామాగ్రి సర్దుతున్నారు. నేను చూశాను, ఏమిటయ్యా ఉన్నాయనంటే ఒక గిన్నె, ఒక పాలు, నిమ్మకాయలు ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఆ అబ్బాయిని పిలిచాడు, కానీ ఏంటి నాన్న ఇవన్నీ ఎందుకనంటే, అక్క మా అత్తయ్య వాళ్ళు ఇవన్నీ చేయాలంటున్నారు, ఇవన్నీ కట్టాలంటున్నారు అని అంటే నేను అన్నాను, ఇప్పటి వరకు ఆత్మీయంగా శుభకరంగా జరిగిన నీ గృహంలోకి శాపాన్ని ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నావు? ఇప్పటి వరకు దైవజనులు దీవించిన దీవెనలన్నీ ఎందుకు పోగొట్టుకుంటున్నావు? అవన్నీ మాతో పాటు రాకూడదంటే ఇవి నీ ఇంట్లో జరగకూడదు. మేము వచ్చాము, అడుగు పెట్టాము, శుభం అని చెప్పాము. ఆ శుభం మీ ఇంట్లో ఉండాలంటే శాపం మీ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. మరి నీ ఇష్టం అని మా వంతు మేము చెప్పొచ్చాము. ఇక తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళ ఇష్టం. నిజంగా ఆ గృహంలో దేవుడు ఉండాలంటే ఎటువంటి
శాపము, లోకము నీ ఇంటిలో ఉండకూడదు. దేవుడు నీలో నివాసము చేయాలంటే నీలో లోకము ఉండకూడదు. దేవుడు నీతో ఉండాలంటే దేవునికి విరుద్ధమైనవి ఏవి నీ వద్ద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతికి దుర్నీతితో సాంగత్యం ఏంటి? ఏమండి, చీకటికి వెలుగుకి పొత్తెక్కడా అని అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. దేవుడు ఈరోజు మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నిశ్చయముగా ఆయన ఈరోజు నిన్ను తృప్తిపరచును గాక, ఆయన నిన్ను తృప్తిపరచును గాక. ఏ విషయంలో నీ జీవితంలో తృప్తి లేక బాధపడుచున్నావో, ప్రేమ విషయంలో నీ జీవితంలో తృప్తి లేదేమో, భార్యాభర్తల మధ్య సమాధానం లేక బాధపడుచున్నారేమో, ఆరోగ్య విషయంలో బాధపడుచున్నారేమో, మీ కష్టం విషయంలో బాధపడుచున్నారేమో, యేసు నామములో ప్రతి కొదవ కొట్టువేయబడును గాక. ఇది మొదలుకొని మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. నీకు సమాధానము కలుగును గాక, తృప్తి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో తృప్తి కావాలి అని అంటే నీవు దేవుణ్ణి ఈ రోజున పిలవాలి, ఆయనను ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయనను ఆహ్వానిస్తావో, ఆయన ఉంటే అక్కడ అవమానం ఉండదు, ఆయన ఉంటే విలువ వస్తుంది, ఆయన ఉంటే నీకు ఘనత కలుగుతుంది, ఆయన ఉంటే సకలమైన ఆశీర్వాదములు నీ కుటుంబంలో ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. సారెపతి విధవరాని జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆమె దేవుని మాట చొప్పున చేయగా 3.5 సంవత్సరములు దేశం అంతా కరువుతో బాధపడుతుంటే ఈమె తన కుమారుడు మాత్రము సంతోషంగా భోజనం చేయించు వచ్చారంట. వీరు తినటమే కాదు కానీ తన దైవజనుడిని కూడా పోషించే కృపను దేవుడు ఆ కుటుంబాన్ని దేవుడికి అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తృప్తి మాత్రమే కాదు కానీ అనేక మందికి పెట్టేవారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. అనేక మందికి ఇచ్చే చేయగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా ఆయన వచ్చి చేసే అద్భుతం ఏంటంట? నిన్ను తృప్తిపరుస్తాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే నీకు చేసిన వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి కదా. నిజముగా మీకు చేసిన వాగ్దానంలో దేవుడు నెరవేర్చునుగాక. ఏ వాగ్దానం ఇంకా నెరవేర్చబడకుండా మీ జీవితంలో ఉందో, అది దైవజనుని మాట ద్వారా కావచ్చు, ప్రవచనం ద్వారా కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, అది ఏ విధము చేతనైనా ఏ వాగ్దానం అయితే ఇంకా నెరవేర్చబడకుండా ఆలస్యం అవుతుందో ఆ మాట మీ జీవితంలో ఈ రోజు దేవుడు నెరవేర్చునుగాక. అది ఇప్పుడే మొదలవునుగాక. చాలామంది అంటారు బైబిల్ నిండా వాగ్దానాలు ఉంటాయి, బైబిల్ నిండా పచ్చపెన్నుతో గీట్లు గీసుకుంటా ఉంటారు, ఇది నా వాగ్దానం అని. కానీ ఆ వాగ్దానం నెరవేర్పు వారు చూడలేని వారు చాలామంది ఉన్నారేమో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు మీరు నిజముగా కోరుకోండి, మీ వాగ్దానంలో దేవుడు నెరవేర్చునుగాక. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం చూడండి. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. ఇక ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ జీవితంలో ఈ కార్యం ఆలస్యం లేకుండా ఇక జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి పేరు అబ్రహాము. ఇతని జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేస్తే, సింధూర వనంలో అంటే ఆ మస్తకి వృక్షము కింద కూర్చొని మహా ఎండవేళ, ఏ పరిస్థితుల్లో మహా ఎండవేళ గుడారం బయట కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఈ అబ్రహాము. ఏమిటయ్యా అబ్రహాము, ఇంత ఎండవేళ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వస్తారా? అలాంటిది నీకున్న బాధను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీ పైన పడుతున్న ఎండకు కూడా నీకు సొయ్యి లేదు, అంతగా నీవు బాధపడుతున్నావు, ఏంటి నీ పరిస్థితి, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే అబ్రహాం అంటున్నాడు, అయ్యా 25 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఒక వాగ్దానము చేశాడు, నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పినట్టే నన్ను గొప్ప జనముగా చేశాడు, అన్ని విషయములు నన్ను దీవించాడు. కానీ ఒకే ఒక కొదువు నా జీవితంలో నన్ను బాధ పెడుతుంది, నన్ను కృంగదీస్తుంది. ఇక ఆ వాగ్దానం నెరవేర్చబడదేమో, ఎందుకనంటే ఆ వాగ్దానం నెరవేర్చబడే అవకాశము, శారాకి స్త్రీ ధర్మము ఆగిపోయింది.
అబ్రహాం అయితే ముసలివాడైపోయాడు. ఇక చూస్తే వారికి సంతానము కలిగే అవకాశము. అలాంటి పరిస్థితుల్లో ఈ అబ్రహాముకున్న విశ్వాసం ఏంటో తెలుసా? నిరీక్షణకు ఆధారము లేని సమయంలో కూడా అతడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ చెప్పుండొచ్చు, ఇది పోదు, ఇక నీ అనారోగ్యము తగ్గదు, నీకున్న జబ్బుకి ముందే లేదు అని డాక్టర్స్ చెప్పుండొచ్చు, కానీ నీవేమనుకోవాలి తెలుసా? నా దేవుడు నన్ను స్వస్థపరచుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ లోకమంతా అనొచ్చు, ఇక మీరు పైకి రాలేరు, మీరు మంచి రోజులు చూడలేరు, ఇక మీ పరిస్థితి ఇంతే, ఇక అప్పుల్లోనే మీరు జీవించాలి, ఇక మీ బ్రతుకులు ఇంతే అని అనేక మంది మిమ్మల్ని అనొచ్చు, కానీ మీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికంటే ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు మీ జీవితంలో వాగ్దానమును స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను. గడిచిన నెలలోగా ఈ సంవత్సరంలోనే నేను అనేకమైన ఆరోగ్యపరంగా అనేకమైన పరిస్థితుల్లో వేదన పడ్డాను. నా ఆరోగ్య విషయంలో ఎన్నో బలహీనతలు నా జీవితంలో ఎదుర్కొన్నాను అనమాట. ఆ పరిస్థితుల్లో ఆ అనారోగ్యంలోనే ఎన్నోసార్లు దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని బోధించి అనేక పరిస్థితుల్లో దేవుని కొరకు తెగించి వాడబడడం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఒకరోజు నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నప్పుడు డాక్టర్ స్కాన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, అమ్మ, నీకున్న పరిస్థితుల్లో నీ గర్భసంచి పొర ఉన్నదానికంటే చాలా మందంగా ఉంది. ఇలా ఉన్న వారికి పిల్లలు పుట్టడము అసాధ్యం, చాలా కష్టం. కానీ అద్భుతం ఏంటంటే దేవుని కృప, దేవుడు నీకు ఇద్దరు బిడ్డలు నీకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట విన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను, ఆనందపడ్డాను. ఒకవేళ నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న అనారోగ్యమును బట్టి నాకు పిల్లలు పుట్టడం అసాధ్యము కావచ్చేమో, కానీ నేను నమ్మిన దేవుడు నా పట్ల అది సాధ్యం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వివాహం అయిన తర్వాత సంవత్సరమైన నా గర్భఫలం తెరవబడకపోతే చాలామంది నన్ను అడిగేవారు, ఏమిటమ్మా ఇంకేమి విశేషం లేదా అని. తెలుసు కదా, పెళ్ళైతే ఒక బాధ, అవ్వకపోతే ఒక బాధ, పెళ్ళైన దగ్గర నుంచి పిల్లలు పుట్టేదాకా ఒక బాధ. అలాంటి పరిస్థితుల్లో నాన్నగారిని ఒకళ్ళు అన్నారంట, ఇదేంటయ్య గారండి, మీరు ప్రార్థన చేస్తే అనేక మంది గర్భఫలం తెరవబడేవి, మీ అమ్మాయికే గర్భఫలం తెరవబడలేదేంటి, ఇంకా మీ అమ్మాయికే పిల్లలు పుట్టలేదేంటి అని కూడా నాన్నగారిని అన్నప్పుడు వెంటనే నాన్నగారు అన్నారంట, ఏది దేవుని చిత్తమో, ఎప్పుడు ఏది జరగాలో దేవుడు దాన్ని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట ఆయన నాకు చెప్పలేదు, కానీ మా అమ్మ నాకు చెప్పినప్పుడు నేను ఎంతగానో ఏడ్చాను, దేవునికి మొరపెట్టాను, ప్రార్థించాను. ఏమనంటయ్యా, మేము మాత్రం నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీవు నా పక్షమున కార్యం జరిగించు. నేను ప్రార్థించినట్లుగానే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను నీ సంతానమును దీవిస్తాను, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానువు అని నాకు వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానం బట్టి వైద్యపరంగా ఒకవేళ నాకు పిల్లలు పుట్టకపోవచ్చేమో, కానీ నా దేవుడు నా పట్ల అద్భుతాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రపంచమంతా మన పరిస్థితిని బట్టి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ మన కొరకు వాగ్దానం చేసిన దేవుడు, మన పక్షమును ఉన్న దేవుడు నిజమైన వాడు. ఆయన ఖచ్చితంగా మనకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అబ్రహాము కూడా ఎండవేళ ఆ గుడారము బయట కూర్చొని ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ప్రభువా, 20 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించుగా, ఎప్పుడు నీ వాగ్దానాన్ని స్థిరపరుస్తావు, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తావు, ఇంత గొప్ప ఆస్తినిచ్చావు, ఒకవేళ నాకు సంతానం లేకపోతే ఈ ఆస్తి అంతా ఏమైపోద్ది, ఎందుకు ఈ ఆస్తి, నాకు పిల్లలు లేకపోతే నేను సంపాదించిన ఈ గొర్రెలు, మేక మందులు, ఈ పనివారు, ఈ ఆస్తి అంతా వేస్తే కదా, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటా ఉన్నప్పుడు దేవుడంట అబ్రహాము యొద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు కన్నునెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతనికి ఎవరు కనపడ్డారంట? 3 మనుషులు అతనికి కనబడను. కానీ అబ్రహాము గ్రహించిన విషయం ఏంటో తెలుసా? అందరి దృష్టికి వారు మనుషుల్లో కనబడుతున్నారు, కానీ అబ్రహాము గ్రహించాడు, దేవుడే నా యొద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే పరిగెత్తుతున్నాడు. వెనుక పనివారు అంటున్నారు, అయ్యా ఏంటి యజమానుడు పరిగెడుతున్నారు ఎక్కడికి అని అంటే, ఇదిగో దేవుడు నా కొరకు దిగి వచ్చి ఉన్నాడు. చాలా మంది దేవుని మాటను, దేవుని రాకను గుర్తించిన పరిస్థితుల్లో ఉంటారు. ఏమండి, దేవుని పిల్లలు, గొర్రెలు
తన కాపరి స్వరమును వింటాయి. చాలాసార్లు దేవుడు మాట్లాడినా గ్రహింపలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. దేవుడే దిగి వచ్చినా దేవుణ్ణి చూడలేని పరిస్థితుల్లో చాలామంది. కానీ అబ్రహాము దగ్గరికి అంటే మనుషులా దేవుడు దిగి వస్తే అబ్రహాం అంట దేవుడే దిగి వచ్చాడని గ్రహించి పరిగెత్తుకొని వెళ్ళి సాష్టాంగపడి దేవుని ఇంటికి తీసుకొచ్చి మంచి ఆతిథ్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి ఒకసారి ఆ మాటలు. ఆదికాండము 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. తరువాత మీరు వెళ్ళవచ్చును, నీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొద్దకు ఎవరు దిగి వచ్చారంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము యొద్దకు దిగి వచ్చారు. దిగి వచ్చిన వెంటనే దేవుడు నా ఇంటికి వచ్చాడని గ్రహించి అబ్రహాం అంట దేవునికి ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించాడు. ఈ రోజున బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? మీరు తెలియకే కొన్నిసార్లు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తారు అని అంటున్నాడు దేవుడు. సేవకుడు నీ ఇంటిలో ఒక అడుగు పెట్టాడంటే ప్రవక్త అని ఎంచి ఆతిథ్యం ఇస్తే ప్రవక్త ఫలము పొందుతారు. దైవజనుడని ఎంచి ఆతిథ్యం ఇస్తే దైవజనుడి ఫలమును, గిద్దెడు చన్నీళ్ళు ఇచ్చిన ఫలమును మీరు పోగొట్టుకోలేరని దేవుని మాట సెలవిస్తుంది. అబ్రహాం అంట మనస్ఫూర్తిగా ఎప్పుడైతే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడో, దేవుని ఎప్పుడైతే గౌరవపరిచాడో, తన ఆతిథ్యమునకు ప్రేమకు మెచ్చిన దేవుడు అంటున్నాడు, అబ్రహామా మీదటి సంవత్సరమునకు నీకు చేసిన వాగ్దానం నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇంటికి అయ్యగారిని పిలుస్తారా? అయ్యగారిని అడుగుచ్చబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు. ఏమండి, ఇంటికి అయ్యగారిని పిలుస్తారా? ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అమ్ముంటే యజమానులు ఉంటే భర్త ఉంటాడు, భర్త ఉంటే భార్య ఉంటుంది, వీళ్ళిద్దరు ఉంటే పిల్లలు ఉంటారు. ఎవరయ్యా అంటే బయట ఎక్కడో తిరుగుతున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అంట తన దేవుడు ఎప్పుడైతే వచ్చాడో మనస్ఫూర్తిగా ప్రేమగా, ఏమండి శారా అబ్రహాం ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చారో వారి ఆతిథ్యమును చూచిన దేవుడు, వారి ప్రేమను చూచిన దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రహామా మీదటి సంవత్సరమునకు నేను మీకు చెప్పిన మాట నేను నీకు నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ ఇంకొక రుజువు మీకు చూపించిన షునేమి పట్టణంలో గన్రాలైన స్త్రీ ఉంది కదా, ఏలీషా ఆ పట్టణమునకు వస్తూ వెళుతూ ఉన్నాడని గ్రహించి ఆమె ఏమనుకుంది? దైవజనుడి కొరకు నేను ఒక మేడ గదిని, ఒక బల్లను, ఒక దీపమును ఏర్పాటు చేసి ఆయన వచ్చిన ప్రతిసారి నేను ఆతిథ్యం ఇచ్చి పంపించాలి అని చెప్పిన తర్వాత తన భర్తతో మాట్లాడి దైవజనుడి కొరకు ఒక గదిని, బల్లను సిద్ధపరిచి ఆతిథ్యము చేస్తూ ఉన్నప్పుడు దైవజనుడంట ఆమె ప్రేమను, దైవభక్తిని చూచి ఆమెకున్న కొదువని ఏంటో తెలుసుకొని ఆమెను దీవించగా మీదటి సంవత్సరములకు దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవజనుడు కావచ్చు, దేవుణ్ణి నువ్వు ఆహ్వానించినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో కనబడును గాక, ఆ ప్రేమ నీలో కనబడును గాక. ఇలాగేనంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఏమనంటే, అయ్యా ఒకసారి నా ఇంటికి రండి, యేసయ్యా మా ఇంటికి రండి, అయ్యా యేసయ్యా మా ఇంటికి రండి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, అయ్యో బాబు నేను రేపు ఫలానా సమయమునకు నీ ఇంటికి వస్తాను అని చెప్పాడంట దేవుడు. అని చెప్పినప్పుడు దేవుడే వస్తున్నాడని చెప్పి తనకి తెలిసిన వంటకాలన్నీ, ఎన్నో రకాలైనటువంటి మంచి పదార్థములు దేవుని కొరకు వండించి దేవుడు వస్తున్నాడు ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా కావలసిన సదుపాయాలన్నీ చేసుకొని తన బంధువుల్ని, మిత్రుల్ని, ఊరంతా పిలిచాడంట. ఏమిటా ఏదైనా పండగ, ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అంటే లేదు, యేసయ్య నా ఇంటికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట చెప్పి ఊరందరినీ పిలిచాడంట. ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుడు పలానా సమయానికి వస్తానన్నాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నారు. బంధువులు అంటారు, ఏరా దేవుడు వస్తాడన్నావు ఏది? కొంతమంది విశ్వాసంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నిజంగా దేవుడు వస్తాడా చూద్దాం పదా ఏంటో వీడు చెప్తున్నాడు అని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భోజనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ అనేక మంది ప్రజలు ఉంటే ఇతను మాత్రం, ఇతని దృష్టి ఎక్కడుందంట, నా దేవుడు ఎప్పుడు వస్తాడో, నా దేవుడు నా ఇంటికి ఎప్పుడు వస్తాడని చెప్పి ఆ ఇంట్లోకి బయటికి
ఇంట్లోకి బయటికి తిరుగుతూ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆ పరిస్థితులు జరుగుతూ ఉంటే సమయం దాటిపోతూ ఉంది, కానీ దేవుడు రాలేదు. ఎదురు చూస్తున్నాడు, హృదయంలో వేదన పడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. అయ్యా రాయ్యా, ఒకసారి రాయ్యా, నా ఇంటికి రాయ్యా, నువ్వు వస్తామని అన్ని చాలా మంచి పదార్థములు నీ కొరకు సిద్ధపరిచాను, బంధువుల్ని మిత్రులు అందరినీ పిలుచుకున్నాను, ఒకసారి నా ఇంటికి రా ప్రభు అని మనసులో ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఈలోపు దారిని వెళ్ళి ఒక భిక్షగాడు అక్కడైతే పండగ ఫంక్షన్ జరుగుతుందని, అమ్మ కొంచెం ఆహారం ఉంటే పెట్టండి, ఆకలేస్తుంది అన్నాడంట. ఈలోపు ఉన్న బంధువులందరూ పక్కున, ఇదేంట్రా దేవుడు రావాల్సింది బిచ్చగాడు వచ్చాడేంటి, మీ దేవుడు అలాంటి వాడేనా ఏంటి, మాట ఇచ్చి తప్పేవాడా మీ దేవుడు అని అనేక మంది మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి అన్నాడంట, తప్పు, మీరు అట్లా మాట్లాడొద్దు. ఆ వ్యక్తి ఆహారం కొరకు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఆహారం పెట్టి మన దగ్గర ఉన్న దానిలోనే పెట్టి పంపిద్దామని చెప్పి ఆ భిక్షగాడిని కూర్చోబెట్టి ఆహారం పెట్టి భుజించిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంట. సాయంత్రం వరకు ఎదురు చూశాడు కానీ ఎవ్వరూ ఆ ఇంటికి, దేవుడు ఆ ఇంట్లోకి రాలేదు. బంధువులు అందరూ వెళ్ళిపోయారు, తిన్నారు, వెళ్ళిపోయారు, మాట్లాడినారు, అనేక పరిస్థితులు అవమానించారు, హేళన చేశారు. అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి మోకరించి అంటున్నాడంట, అయ్యా ఒకవేళ నేను నీకు యోగ్యంగా లేనా, నేను ఎక్కడైనా నీకు దూరంగా ఉన్నానా, ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, నేను ఒకవేళ ఎక్కువ ఆశపడ్డానా, లేకపోతే నేను మనసులో గర్వించానా, ఒకవేళ నన్ను క్షమించి మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి అయ్యా అని చెప్పి కన్నీరు కారుస్తూ మొరపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చంట ఆ వ్యక్తిని కౌగిల్లోకి చేర్చుకుని అంటా ఉన్నాడు. ఏమిటో తెలుసా, ఇదిగో నా కుమారుడా, నేను నీ వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఆకలితో ఉన్న ఒక భిక్షగాడికి నువ్వు అన్నం పెట్టావు చూడు, ఆ రూపంలో నీ వద్దకు వచ్చాను. ఆ వ్యక్తిని నువ్వు త్రోసి వేయక అతని ఆహారమును ఆకలిని తీర్చావు కాబట్టి నీలో నా ప్రేమను నేను చూచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే దిగి వస్తే ఎవరైనా ప్రేమను చూపిస్తారు, దేవుడే దిగి వస్తే ఎవరైనా ప్రేమగా చేర్చుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమ నీలో కనిపించాలి. అది ఎవరి పక్షముగా అయినప్పటికీ ఎప్పుడైతే ఆ ప్రేమను దేవుడు నీలో చూస్తాడో నీకు చేసిన వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ప్రేమ, అట్టి లక్షణములు దేవుడు మీలో చూచునుగాక, అవి చూచునుగాక. అబ్రహాం అంటే ఎప్పుడైతే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడో దేవుడు అంటున్నాడు, మీదటి సంవత్సరమునకు మీకు కుమారుడు కలుగును. సంవత్సరం తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఏమంటే ముసలామకి ఆరోగ్యం బాగోపోతే ముసలాయన హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు 10 సార్లు చెక్ చేస్తున్నారు. ఎందుకు ఆ టెస్ట్ చేసినప్పుడు గర్భఫలం తెరవబడిందని, ప్రెగ్నెన్సీ అని వస్తుంది, కానీ మనిషి చూస్తే అందుకు యోగ్యురాలు కాదు. ఇదేంటి, నేను చేస్తున్న చికిత్స తప్ప, లేదంటే ఇది నిజమా అన్న అయోమయంలో కంగారు పడుతూ నిదానంగా నోరు తెరిచాడంటే, ఇదిగో ముసలాయన, అయ్యా ఏంటయ్యా మా ముసలాంకి ఏమైంది, ఏంటి ఆరోగ్యం బాగోలేదు, ఏమన్నా ప్రమాదమా అని అడుగుతా ఉంటే ఈయన అంటున్నాడు, అనారోగ్యం అదేం కాదు, కానీ మీ ముసలామ గర్భం ధరించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్పనా, 100 ఏళ్ల వయసులో ఉన్న అబ్రహాం గారంట ఎగిరి గంతేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే తెలుసా, నాతో చెప్పినవన్నీ దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా 25 ఏళ్ల నిరీక్షణకు దేవుడు ఈ రోజున ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఇంతకాలంగా నేను పడిన నిందకు గొప్ప ఘనతను దేవుడు నాకు దయచేశాడు. ఇంతకాలంగా నేను ఎదురు చూపుకు గొప్ప ప్రతిఫలంను దేవుడు నాకు దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతి అద్భుతం మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ విషయంలో కార్యం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో విశ్వాసం ఉంచండి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానము పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి విశ్వాసము ద్వారా అంట వాగ్దానములను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో విశ్వాసం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. నాన్న ఒక మాట అనేవాళ్ళు, ఏమండి, నేతి బీరకాయల్లో నెయ్యి లేదన్నది ఎంత వాస్తవమో విశ్వాసుల్లో
విశ్వాసం లేదనేది అంత వాస్తవం ఉంటుంది. నిజంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి, మేము చూస్తున్న సంఘటనలు బట్టి మాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నీవు విశ్వాసం వచ్చేది దేవుడు నీ జీవితంలో చేయడా? కొంతసేపు అటు ఉంటాం, కొంతసేపు ఇటు ఉంటాం, కొంతసేపు అక్కడికి వెళ్ళి చేతులు చూపించాలంటావు, ఇక్కడికి వచ్చి మొరపెడతా ఉంటావు, కొంతసేపు లోకంలో ఉంటావు, కొంతసేపు దేవుని మందిరంలో ఉంటావు, కొంతసేపు లోక సంబంధమైన మాటలు మాట్లాడతావు, కొంతసేపు వాక్యాన్ని పాటలు పాడుతూ ఉంటావు. అలా నులివెచ్చని జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుని వాగ్దానాన్ని ఎలా నువ్వు చూడగలుగుతావు? దేవుడు అంటున్నాడు, ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నులివెచ్చని జీవితం ఉంటే ఉమ్మి వేయబడతావు అంటున్నాడు. అనగా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది, దేవుని కృపను కోల్పోతావు, ఆయన వాగ్దానాలు కూడా నీవు చూడలేవు. దేవుడు అంటున్నాడు, ఈ రోజున విశ్వసించిన వారంట వాగ్దానాలను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాంకి ఎన్ని నిందలు వచ్చి ఉంటాయండి? 25 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఎన్ని మాటలు పడి ఉంటాడు? ఈ 25 సంవత్సరంలో ఎన్ని వేదన పడి ఉంటాడు? ఎంత వేదన లోపల అనుభవించి ఉంటాడు. ఒకసారి అంటాడు కదా, అయ్యా ఈ ఆస్తంతటికి ఎలియాజరే వారసుడా అని అంటున్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఆ మాట, నీ కడుపును పెట్టిన కుమారుడు నీ ఆస్తికి వారసుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు అది నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రోజున దేవుడు, ఈరోజు మీరు నమ్మగలిగినట్లయితే మీ జీవితంలో ఏ కార్యములు ఆగిపోయినాయో యేసు నామమున తిరిగి ప్రారంభమవునుగాక, తిరిగి ప్రారంభమవునుగాక. ఆలస్యం అవుతుంది అనుకున్న కార్యమును దేవుడు త్వరపెట్టి జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అచ్చే కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక. ఈరోజు నమ్మండి, విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో అట్టి కార్యములు జరిగించునుగాక. అబ్రహాము 25 సంవత్సరముల నిరీక్షణ కలిగి ఉన్నాడు. అట్టి నిరీక్షణ మీలో దేవుడు చూర్చునుగాక, మీలో ఉంటునుగాక. ఉంచుతారా ఈరోజు నుంచి? ఎప్పటి వరకు? ఎప్పటి వరకు? ఇచ్చిన వాగ్దానము, ఆయన కార్యము మీరు అనుకుంటున్నది జరిగేంత వరకు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే ఆ తర్వాత మహిమని మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈరోజు నేను పొందుకొని వెళుతున్నాను వారు గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు పొందుకొని వెళుదురుగాక. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్, ఆమేన్. మేము పొందుకొని వెళుతున్నాము. అందరూ నోరు తెరిచి చెప్పండి, మేము పొందుకొని వెళుతున్నాం, మేము పొందుకొని వెళుతున్నాము, మేము పొందుకొని వెళుతున్నాము. మీరు అన్నట్లుగానే మీ జీవితంలో దేవుడు జరిగించునుగాక, జరిగించునుగాక, జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నమ్మండి, నేను నమ్ముతున్నాను. ఈరోజు నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మీరు నమ్మితే ఆ మాటని మీ జీవితంలో దేవుడు రూఢీపరుస్తున్నాడు. విశ్వసించిన వారు ఖచ్చితంగా మీరు నమ్మితే మహిమను చూస్తారు. ఆ మహిమను మీరు చూచుదురుగాక. 3వ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 3వ మాట, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే జీవమును కలగచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంట? అందుకే పౌలు అంటాడు, మీరు బ్రతికినట్టు కనపడుతున్నారు కానీ మీలో జీవము లేదు. పేరుకు మాత్రం మీరు జీవిస్తున్నారు కానీ మీరు మృతుల వలె ఉన్నారు అంటున్నాడు. అదేంటయ్యా పౌలు గారు అని అంటే, ఆ పౌలు గారు మాట్లాడుతుంది శారీరకంగా మాట్లాడట్లేదు కానీ ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వచ్చాడు మిమ్మల్ని జీవింప చేయునుగాక, మీ ఆత్మీయ జీవితమును వెలిగించునుగాక. ఒకవేళ ఎక్కడ సన్నగిల్లిపోయారో, ఎక్కడ వెనకడుగు వేస్తున్నారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతున్నారో అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను దేవుడు తొలగించునుగాక, దేవునికి మిమ్మల్ని సమీపముగా చేయునుగాక. చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చాడంట? మనల్ని జీవింప చేటకు ఆయన వచ్చాడు. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా,
జీవం మీలో దేవుడు కలిగించునుగాక. ఇంకొక కుటుంబాన్ని చెప్పించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆ కుటుంబము లాజరు యొక్క కుటుంబము. దేవునికి ఒక వార్త తెలిసింది ఏమిటంటే అంటే లాజరు ఒక రోగము చేత మరణించి ఉన్నాడు అన్న వార్త తెలిసిన వెంటనే దేవుడంట ఆ గ్రామమునకు ఆ స్థలమునకు వారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది లాజరు వారి ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాజరు సహోదరులైనటువంటి మార్తా మరియా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే అనేక మంది వస్తున్నారు. అమ్మ ఊరుకు, అమ్మ ఏడవకు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమో చిన్న వయసులో ఎంత అన్యాయం జరిగిందేంటో అని బాధపడేవాళ్ళు అన్నారు. అయ్యో ఏంటో ఈ పరిస్థితి అని అనేక మంది వస్తున్నారు, ఆదరిస్తున్నారు, వెళుతున్నారు. కానీ నిజముగా వారి ఆదరించబడాలంటే, వారి బ్రతుకులో మరలా సంతోషము కావాలంటే అక్కడ ఏం జరగాలి? మరలా అక్కడ జీవము కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరూ వస్తున్నారు. చదవండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చుచుండిరి. చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది వస్తున్నారు, మార్తని మరియాని ఓదార్స్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ హృదయంలో ఉన్న వేదన వీరికి తొలగట్లేదు. హృదయంలో ఉన్న బాధ నుంచి విడిపించేవారు ఎవరు అక్కడ లేరు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ ఇంటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటికి వచ్చిన వెంటనే ఎంతమంది వస్తున్నా వెళుతున్నా ఈ మార్త మరియ మాత్రము దేవుని కొరకు ఎదురు చూస్తున్నారంట. ఎందుకు తెలుసా? దేవుడు వస్తాడు, నా కుమారుణ్ణి, నా తమ్ముడిని ఖచ్చితంగా క్షమించాడు, నా తమ్ముడిని ఖచ్చితంగా బ్రతికిస్తాడు, మరలా నా తమ్ముడిలో జీవం కలుగుతుంది, దేవుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దేవుడు ఎప్పుడైతే వచ్చాడో పరిగెత్తుకుంటూ దేవుని ఎదురుకు వెళ్ళి అంటున్నారు, అయ్యా నీవే ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, ప్రభువా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎందుకు నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ జీవితము అని అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాము. దేవుడు అంటున్నాడు, లాజరు రోగిగా ఉన్నప్పుడే దేవునికి వర్తమానము అందింది. అయినప్పటికీ దేవుడు అక్కడికి రాలేదంట. ఆయన ఆలస్యం చేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఒక గొప్ప అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అద్భుతం ద్వారా దేవునికి మహిమ రావాలి అనే పరిస్థితుల్లో దేవునికి సమస్తము తెలుసు. అలాంటి పరిస్థితులు ఈ మాట మరి అంటాడు, అయ్యా నువ్వే ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీరు నమ్మండి, నమ్మితే దేవుని మహిమను చూస్తారు. వెంటనే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసి అని అంటున్నాడు, ఆ రాయిని మీరు తొలగించండి. అందరూ అక్కడే చూస్తున్నారు. ఏమిటి, అప్పటికే చనిపోయి 4 రోజులు అయిపోయింది, కుళ్ళిపోయి ఉంటాడు, వాసన కొడుతూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో సమాధి తలుపు తెరమ్మంటున్నాడేంటి? ఇప్పుడు ఈయన బ్రతికిస్తాడా? చనిపోయిన వెంటనే బ్రతికించింది వేరు. యాయిరు కుమార్తెని కావచ్చు, పాడిన ముట్టగా బ్రతికిన చిన్నోడు కావచ్చు, చనిపోయిన వెంటనే బ్రతికించాడు. సరే, ఇతను చనిపోయి 4 రోజులు గడిచిపోతుంది కదా, అలాంటి వ్యక్తిని కూడా ఈయన బ్రతికిస్తాడా అని ఆశ్చర్యముతో చూసేవాళ్ళు, దేవుడు బ్రతికిస్తాడని విశ్వాసంతో చూసేవాళ్ళు, ఈయన ఏం చేస్తాడో అని వెటకారంగా చూసేవాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు ఏం చేస్తాడో అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధిని తలుపు తెరిపించిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో లాజరు నీవు లేచి బయటికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆ లాజరు చనిపోయిన వాడంట ఆ కట్లతో కట్టబడి లేచి నడుచుకుంటూ రావటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కడు కూడా ఎందుకు, అమ్మో చచ్చిపోయినాడు బతికి రావటం ఏంటి, అసలు దైవా నిజమా మనిషేనా అని దూరముగా పరిగెత్తి చూస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచ్చాడు, అక్కడ జీవము కలిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ స్థితిలో చనిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, జీవము లేని పరిస్థితుల్లో ఉన్నావు, ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థనలో జీవాన్ని కోల్పోయావా? నమ్మకంగా ఉండే విషయంలో జీవమును కోల్పోయావా?
యథార్థత విషయంలో జీవాన్ని కోల్పోయావా? దేవుని మందిరమునకు వచ్చే విషయంలో జీవమును కోల్పోయావా? ఏ విషయంలో జీవము కోల్పోయి బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఒకవేళ దేవునికి దూరంగా, దేవుని దీవెనలకు దూరంగా, దేవుని మాటకు దూరంగా, దేవుని పిలుపునకు దూరంగా ఒకవేళ బ్రతుకుతున్నావేమో, ఆనాడు లాజరు పిలిచినట్టు దేవుడు ఈరోజు నేను పిలుస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు లేచిరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ స్థితిలో ఈరోజు నుంచి లేచిరా. ఏది నీకు దేవునికి అడ్డుగా ఉందో ఆ స్థితిలో నుంచి ఈరోజు నువ్వు లేచి రాగలిగినట్లయితే నీలో మునుపటి జీవము కలుగునుగాక, నీలో జీవము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు అంటే ఎక్కడికి పంపించాడు? నిర్జీవమైన లోయలోనికి పంపిస్తే అక్కడ అన్ని ఎముకలు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహెజ్కేలు, ఎముకలకు మళ్ళీ జీవం వస్తుందా అంటే యెహెజ్కేలు అంటాడు, అయ్యా నాకేం తెలుసు, నీ ఇష్టం, నీ చిత్తం అంటే ఆయన అంటున్నాడు, నీవు నోరు తెరిచి ప్రవచించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క యెహెజ్కేలు ప్రవచించడం ప్రారంభించాడో మొండి ఒక చోట, కాళ్ళు ఒక చోట, శరీర భాగం ఒక చోట, ఆయా పరిస్థితుల్లో చల్లా చెదరగా ఉన్నటువంటి ఆ ఎముకలంట మరలా ఒకదానితో ఒకటి అమర్చుకోవటం ప్రారంభించినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఈరోజు నీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక, నీ కుటుంబంలోనికి వచ్చునుగాక. ఆయన మాటని ఎప్పుడైతే విడుదలవుతుందో చల్లా చెదురైన పరిస్థితులు మరలా కట్టబడతాయి, చల్లా చెదురైపోయిన గుండెలు మరలా కట్టబడతాయి, చల్లా చెదురైపోయిన కుటుంబ వ్యవస్థ మరలా కట్టబడునుగాక. ఎప్పుడైతే మాట విడుదలైందో చల్లా చెదురుగా పడిపోయిన ఎముకలంట మరలా ఒకదానితో ఒకటి అమర్చుకోవటం ప్రారంభించిన. మరలా దేవుడు అంటాడు, ఇదిగో హిజ్కియా, మరలా నీ నోరెత్తి ప్రవచించు, నేను దానిపైన జీవమును కలగజేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరలా ప్రవచించగా వాటిలో జీవం వచ్చంట, ఎండిన ఎముకలు గొప్ప సైన్యముగా మార్చబడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటి వరకు మీ జీవితంలో మోడు మారిపోయి అన్నారేమో, ఇక మీ జీవితంలో ఆశీర్వాదం కలగదన్నారేమో, మీ బ్రతుకులు ఇంత అన్నారేమో, ఇక మారదు అనుకుంటున్నావేమో. నా దేవుని మాట ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో విడుదలవుతుంది. ఆ మాటను గట్టిగా పట్టుకో. మీరు గొప్ప సైన్యముగా మార్చబడుదురుగాక, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక, ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక, ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడుదురుగాక, అనేక మందికి దీవెనకరంగా ఈ ప్రాంతమునకు, ఈ మహిమా సంఘ బిడ్డలు ఆశీర్వాదకరముగా మార్చబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటని ఈరోజు గట్టిగా పట్టుకోండి. ఆ మాట మీ జీవితంలో జీవాన్ని కలుగజేస్తుంది. ఆయన మాటలో ఉన్న శక్తి మీ బ్రతుకును మారుస్తుంది. ఆ మాటలో ఉన్న శక్తి మీలో నూతన జీవమును దేవుడు కలిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తే 3 అద్భుతాలు జరిగినాయి. అక్కడ 3 కుటుంబాలు మీకు చూపించాను. ఆ పెళ్లిలో ఆయన వచ్చాడు కాబట్టి అక్కడ తృప్తి కలిగిందంట, అవమానం కలగలేదు, ఘనత కలిగింది, విలువ వచ్చింది. రెండవదిగా ఆ ఇంటిలోకి ఏమండి ఆ అబ్రహాం యొద్దకు దేవుడు వచ్చాడు కాబట్టి ఆగిపోయింది, ఇక అవ్వదు అనుకున్న వాగ్దానము నెరవేర్చబడింది. మూడవదిగా లాజరు కుటుంబానికి దేవుడు వచ్చాడు కాబట్టి మరలా నూతన జీవము, నూతన ఆశీర్వాదము, ఒక నూతన అద్భుతము నా కుటుంబము చూడగలిగింది. ఆ దేవుడు ఈరోజు ఈ మందిరంలోకి అడుగుపెట్టాడు. ఆ దేవుడు ఇక్కడ సంచారం చేస్తా ఉన్నాడు. ఆ దేవుడు ఇక్కడ సంచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఈరోజు నేను పిలుస్తున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో దేవునికి దూరం అయిపోతున్నావో, ఏ స్థితిలో పదే దేవుడు హెచ్చరిస్తున్నా హెచ్చరికకు లోపడక, లోకానుసారంగా, లోక మాటలకు, లోక తలంపులకు, లోక ఆచారాలకు ఒకవేళ బానిస అయిపోయి దేవుని ఎద్దకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావా? బ్రతికి ఉన్నప్పటికీ ఆత్మీయంగా చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే నేను పలుకుతున్నాను దేవుని మాటగా, మరలా మీ జీవితంలో నూతన జీవము కలుగునుగాక, నూతన జీవము కలుగునుగాక, నూతన జీవము కలుగునుగాక. మీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుదురుగాక, నూతన వరములతో మీరు నింపబడుదురుగాక, ఆత్మ అభిషేకముతో మీరు నింపబడుదురుగాక. ఆనాడు ఆత్మలాడిన ఆత్మ ఈరోజు ఈ సంఘములో యేసు నామములో అల్లాడునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు నమ్మండి, ఈరోజు మీరు ఆత్మను పొందుకొని వెళ్ళబోతా ఉన్నారు, ఆత్మను పొందుకొని వెళ్ళబోతా ఉన్నారు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు, దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినా
నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంలో దేవుడు మీకు కలుగ చేయను గాక. ఇది మొదలుకొని నిర్జీవమైన మీ పరిస్థితులు మోడి పారిపోయిన మీ జీవితమును నా దేవుడు చిగురింప చేయను గాక, మరలా జీవమును కలిగించును గాక. ఈరోజు మీరు నమ్మండి, మీరు జీవమును పొందుకొని వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటండి? నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించేది. ఆయన వచ్చాడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించుటకు, మిమ్మల్ని తృప్తిపరచుటకు, మీ వాగ్దానము నెరవేర్చుటకు, మీకు జీవమును కలుగ చేయుటకు, మీ పరిస్థితిని మార్చుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మరి మోకరించండి, ఈ రోజున మోకరించండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడని, మన మధ్యలో ఆయన సంచారము చేస్తున్నాడని, ఆయన నన్ను చూస్తున్నాడని, నా ప్రార్థనను ఆలకిస్తున్నాడని, నా మొరను వింటున్నాడు, నా కన్నీటిని చూస్తున్నాడు, నేను పడుతున్న వేదనను చూస్తున్నాడు, నా అనారోగ్యం ఆయన చూస్తున్నాడు, నేను నా కుటుంబంలో అసమాధానం కలిగి ఎన్నో నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్న నా జీవితమును ఆయన చూస్తున్నాడు అని ఈరోజు నువ్వు భయభక్తులు కలిగి ఆయన నీ యొద్దకు వస్తా ఉండగా, యేసయ్యా ఈరోజు నన్ను దాటిపోకండి ప్రభువా, దావీదు కుమారుడా ఈరోజు నన్ను దాటిపోవద్దయ్యా, ఈరోజు నన్ను ఆశీర్వదించండి, నా బ్రతుకులో ఒక నూతన జీవము కలగాలి ప్రభువా. మోడు బారిపోయిన పరిస్థితి వల్ల నా జీవితం అయిపోయిందయ్యా, నిర్జీవమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఎటువంటి ఫలభరితము లేని పరిస్థితుల్లో ఉన్నానయ్యా, ఎన్నో నిందలు అవమానాలు కలిగి జీవిస్తున్నాను, ఆరోగ్యము లేక సమాధానము లేక వేదన పడుచున్నాను ప్రభువా. నాకున్న దిక్కు నీవే, నాకున్న ఆధారము నీవే, నన్ను బాగు చేయగలవాడము నీవే, నన్ను జీవింప చేయగలవాడము నీవే, నా బ్రతుకుల అద్భుతాన్ని చేయగలవాడము నీవే ప్రభువా అంటూ ఒకసారి కోరుకో దేవుని సంగమా. ఆయన నీ కొరకే దిగి వచ్చి ఉన్నాడమ్మా, ఆయన నీ కొరకే దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకమ్మా కన్నీరు కారుస్తున్నావు? ఎందుకయ్యా వేదన పడుతున్నావు? ఎవరు లేరనుకుంటున్నావా? దేవుడు నా మొర ఆలకించట్లేదు అనుకుంటున్నావా? నా దేవుడు నాకెందుకు దూరంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ఆయనే ఉంటే నాకు ఈ శ్రమలు ఎందుకు, ఆయనే ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు అనుకుంటున్నావా? దేవుని సంగమా, ఈ రోజు ఆతురపడవద్దు, కృంగిపోవద్దు, వేదన పడవద్దు. నీవు పడుతున్న ప్రతి శ్రమను ఆయన చూస్తున్నాడమ్మా, నీ గుండెలో ఉన్న ప్రతి వేదనలను చూస్తూ ఉన్నాడు. నీ కష్టం ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీ యథార్థత ఆయనకు తెలుసు, నీ నమ్మకత్వం ఏంటో ఆయనకు తెలుసు. ఆయన సమస్తమును చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టుటకు ఆయన మనుష్యుడు కాదు, అన్యాయస్తుడు కాదు. నీకు వాగ్దానము చేసి మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దీవిస్తానని చెప్పాడా? ఆరోగ్యాన్ని ఇస్తానన్నాడా? నిన్ను వాడుకుంటానన్నాడా? ఆశీర్వాదాలు కలుగ చేస్తానన్నాడా? గర్భఫలము తెరుస్తానన్నాడా? నీ బిడ్డల భవిష్యత్తును దీవిస్తానన్నాడా? నీ కుటుంబంలో ఒక నూతన క్రియను చేస్తానన్నాడా? ఈరోజు ఒకసారి జ్ఞాపకము చేసుకో, యేసయ్యా అని పిలువు. ఒకసారి కేకవై, హృదయపూర్వకంగా కేకవై, యేసయ్యా యేసయ్యా. ఆయన నామము శక్తి కలిగిన నామము, ఆయన నామము జీవింప చేయగలిగిన నామము, ఆయన నామము స్వస్థపరచగలిగిన నామము. ఈరోజు పిలువు, కేకవై, యేసయ్యా. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇసుకియా మొరపెట్టినట్టు మొరపెట్టు. యేసయ్యా ఒకసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటూ మొరపెట్టు మొరపెట్టు మొరపెట్టు. నీ కేక దేవుని యొద్దకు చేరాలి, నీ కేక దేవుని యొద్దకు చేరాలి, నీ కేక దేవుని సన్నిధికి చేరాలి. నీ కేక విన్న దేవుడు నీ యొద్దకు దిగి రావాలి, నీ కేక విన్న దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి. యాకోబు వలె ఈరోజు పెరుగునాడు, యాకోబు వలె ఈరోజు పెరుగునాడు. అన్న వలె మొరపెట్టు, దేవునితో ఒక నిబంధన చేసుకో. హిజ్కియా వలె ఒకసారి పరుగులాడి ఈరోజు దేవునితో. యేసయ్యా ఒకసారి జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి అయ్యా అంటూ నీవు మొరపెట్టమ్మా. విరిగి నలిగిన హృదయం ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు, నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ కేకను దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈరోజు మొరపెట్టు. నేనెందుకు ప్రతిగా ఘనతనిస్తున్నాడు. చేయని తప్పుకోక వెళ్ళి నిందను అనుభవిస్తున్నావా? ఎన్నో పరిస్థితుల వేదనలు అనుభవిస్తూ ఉన్నావా? నేనెందుకు ప్రతిగా ఘనతని దేవుడు నీకు దయచేస్తా ఉన్నాడు. కుటుంబంలో కష్టార్జితమని అనుభవించలేక, ఒకవేళ సమృద్ధి లేక వేదన పడుతున్నావా? ఆయన సమృద్ధి ఈరోజు నీకు కలుగును గాక. ఆయన ఆరోగ్యం ఈరోజు నీకు కలుగును గాక. ఆయన సంతోషం ఈరోజు నీకు కలుగును గాక. మొరపెట్టు. ఈరోజు దేవునితో మాట్లాడు. ఆయన నీ ముందే నిలబడి ఉన్నాడు. నీ ముందే నిలబడి ఉన్నాడు. చూడు, నీ మనోనేత్రాలు తెరిచి చూడండి. ఈ రోజున ఆయన అగ్ని పూర్ణుడుగా, మహిమ సంపూర్ణుడుగా, మహిమ గల దేవుడుగా ఈ రోజు ఆయన నీ ముందే నిలిచి ఉన్నాడు. సంగమా, ఈ రోజు నీ మనోనేత్రాలు తెరిచి చూడు. నీ ముందు నిలబడిన దేవునిని చూడు. ఆయన మహిమను చూడు. ఆయన ప్రభావం ఈ రోజు చూడు. నిలిచిన దేవుడు చూడు. ఆయన హస్తం ఈ రోజు నిన్ను తాకుతుంది. ఆయన ప్రభావం ఈ రోజు నిన్ను తాకుతుంది. ఆయన కృప నిన్ను తాకుతుంది. ఆయన కృప ఈ రోజు నిన్ను తాకును గాక. నిన్ను తాకును గాక. ఆయన ప్రభావం ఈ రోజు నిన్ను తాకును గాక. ఈరోజు మొరపెట్టు. వర్షాల వస్తవక్కవ, రేపట్ల వర్షాల వస్తవక్కవ, రేవర్షాల వస్తవక్కవ. ఆయన హస్తం ఈ రోజు నిన్ను ముట్టును గాక. ఈ రోజు నిన్ను ముట్టును గాక. ఈ రోజు నిన్ను ముట్టును గాక. ఈరోజు మొరపెట్టు. ఇది పొందుకునే సమయము, నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు, కళ్ళు తెరిచి చూసే సమయం కాదు. ఇది దేవుడు సంచారం చేస్తున్న సమయం. ఇది ఆయన కృప సంచారం చేస్తున్న సమయం. ఇది ఆయన ప్రభావం నేను తాకుతున్న సమయం. ఇది ఓ నా కుమార్తె, గర్భఫలం లేక బాధపడుచున్నావు కదా, ఇదిగో నా దేవుని హస్తం ఈ రోజు నిన్ను తాకుతుంది. నా దేవుని హస్తం ఈ రోజు నిన్ను తాకుతుంది. నీ జీవితంలో ఒక నూతన క్రియ జరుగును గాక. ఇప్పుడే తెరవబడును గాక. ఇప్పుడే తెరవబడును గాక. అడగండి. ఈరోజు దేవుని మహిమను పొందుతున్నారు. ఈరోజు దేవుని మహిమను చూస్తా ఉన్నారు. ఈరోజు కోరుకో. ఏం కావాలో కోరుకోండి. ఈరోజు మనస్ఫూర్తిగా, యేసయ్యా, నా జీవితంలో ఈ కొదువుతో నేను బాధపడుచున్నాను, నా జీవితంలో వేదనతో బాధపడుచున్నానయ్యా అంటూ కోరుకున్న ప్రియమైన సంగమా, ఆయన నేను చూస్తున్నాడు. శరీర బలహీనత చేత బాధపడుచున్నావా? శరీరంలో బలహీనత చేత బాధపడుచున్న సహోదరుడా, యేసు నామములో స్వస్థత ఇప్పుడే కలుగును గాక. ప్రతి నరాల్లో ఎముకలు యేసు నామములో తాకును గాక. ప్రతి బలహీనత యేసు నామములో కొట్టివేయబడును గాక. ఈరోజు నమ్మండి, మీ జీవితంలో ఓరే వర్షాల వస్తవక్కవ. ప్రేమ గల దేవుడు, మహిమ గల దేవుడు ఈరోజు మన మధ్యలో సంచలనం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను ఇచ్చుటకు శక్తి గల దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దాటిపోక మునిపే, ఆయన చెయ్యి విడిచిపెట్టక మునిపే, ఆయన కృప మనల్ని దాటిపోక మునిపే వేడుకో. ఇదే చివరి అవకాశంగా దేవుడు వేడుకో. యేసయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి నన్ను తాకండి అయ్యా. ఒక్కసారి నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. నా కుటుంబమును జ్ఞాపకం చేసుకో. నా కష్టార్జితమును జ్ఞాపకం చేసుకో. నా వ్యాపారమును జ్ఞాపకం చేసుకో అయ్యా. నా కుటుంబమును జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు కోరుకున్న ప్రతిదీ దేవుడు నీకు ఇస్తున్నాడు. కుటుంబంలో సమాధానము లేక బాధపడుతున్న నా సహోదరి, ఈరోజు నీకు సమాధానము కలుగును గాక. కష్టార్జితమును అనుభవించలేక, ఎంత కష్టపడిన మిగిలిన రాశిని చూడలేక అప్పులతో బాధపడుతున్నావు కదా, దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానము చేస్తున్నాడు. ఆయన తలుపు నీ కొరకు తెరిచాడు. ఆయన తలుపు నీ కొరకు తెరిచాడు. ఇదిగో ఆయన తలుపు తీసి ఉన్నాడు. దాన్ని వేయటం ఎవరి తరము కాదు. పొందుకో. ఈ రోజున పొందుకో. యేసు నామములో నీవు పొందుకొని వెళుదువు గాక. యేసు నామములో మీరు పొందుకొని వెళుదురు గాక. కోరుకోండి. ఈ రోజున ఆయన ప్రత్యక్షత సంచారం చేస్తున్న సమయం ఇది. మొరపెట్టు. బిడ్డ భవిష్యత్తు కొరకు కన్నీరు కారుస్తున్నావు కదా, నీ బిడ్డల జీవితాల కొరకు వేదన పడుతున్నావు కదా, నువ్వు దిగులు పడవద్దు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు దీవించాడు. నీ సంతానము దేవుని చేతిలో ఉంది. నీ సంతానము దేవుని చేతిలో ఉంది.
వారిని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారిని ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏ కొదువ నీ కుటుంబంలో నుంచి కొట్టివేయబడును గాక. సమృద్ధి మీకు కలుగును గాక. సమృద్ధి కలుగును గాక. ఈరోజు ఏం కావాలో కుడి చేతి కోరుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాకరుడైన దేవా, నీ పాదములకు స్తోత్రం ప్రభా. గడిచినటువంటి పునరుద్ధానపు దినము నుంచి ఈ పునరుద్ధాన దినము వరకు నీ రెక్కలిండు మమ్మల్ని, మా సంఘాలను కాచి కాపాడే వందను బట్టి నీకే స్తోత్రం. మేము నమ్ముచున్నాం ఈరోజు మా మధ్యలోకి మీరు వచ్చారందరిని బట్టి నీకే స్తోత్రం. మహిమ పూర్ణుడిగా, గొప్ప తేజస్సుతో, శాలేము రాజుగా, సర్వోన్నతుడిగా ఈరోజు మా మధ్యలోకి వచ్చారందరిని బట్టి నీకే స్తోత్రం ప్రభా. నీ బిడ్డలు చేతి ఏదైతే కోరుకుంటున్నారో యేసు నామములో సమాధానము కలుగునుగాక. సమాధానము కలుగునుగాక. అప్పు కొట్టివేయబడునుగాక. గర్భఫలము తెరవబడునుగాక. ప్రతి అనారోగ్యం యేసు నామములో కొట్టివేయబడునుగాక. నడినెత్తి మొదలుగా నడికాలు వరకు ప్రతి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. ఇందుకు విరుద్ధమైన ప్రతి ఆటంకము నుంచి యేసు నామములో బంధిస్తున్నా ప్రభువా. యేసు నామములో విడుదల కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో ప్రతి బిడ్డ ఆవరించబడునుగాక. నీ కృప ఆవరించునుగాక. నీ కృపతో నింపి ఈరోజు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఆశీర్వదించండి, సఫలపరచండి ప్రభా. అంత మాత్రమే కాదు, మీరు శారీరకంగా ఆత్మీయంగా వర్ధిల్లునుగాక. వర్ధిల్లునుగాక. సంఘముని ఆత్మతో నింపబడునుగాక. నూతన వరములతో ఫలములతో నింపబడునుగాక. ఈ కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రలుగా ప్రతి బిడ్డ వాడబడునుగాక. ఈ సంఘము ద్వారా ఈ ప్రాంతంలో ఒక నూతన క్రియ జరుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి చేతి కొరుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు వరుసన దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను ప్రభా. మినిస్ట్రీని, పరిచర్ని చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి. మాకు చేసిన వాగ్దానములు, మా తండ్రికి చేసిన వాగ్దానములన్నీ మా పక్షమున, సంఘము పక్షమున నెరవేర్చబడునుగాక. కొమ్మపాడు ప్రాంతం అంతా నీ ప్రాంతముగా, నీ సొత్తుగా మార్చబడునుగాక. ఆశీర్వదించి మరలా మేము కలుసుకునేంత వరకు నీ రాకడ ఒకవేళ ఆలస్యమైతే ఎత్తబడే గుంపులు మమ్మల్ని చేర్చండి. ఒకవేళ ఆలస్యమైతే ప్రభు మరలా మేము అందరము కూడి నీ నామాన్ని స్తుతించుటకు, మహిమపరచుటకు మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. దీవించి ఆశీర్వదించమని మరొకసారి చేతి కోరుకున్న ప్రతి బిడ్డకు శుభం కలుగునుగాక. కృపతో నింపుతో ఆశీర్వదిస్తూ యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామంకే జయం కలుగునుగా.